4000 కోట్ల రామాయణం సినిమాలో మన చందమామ కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇస్తోందట. అది రాకింగ్ స్టార్ యష్ కి భార్యగా మండోదరి క్యారెక్టర్ లో. అసలు ఈ సినిమా విజువల్స్ గురించి కాజల్ లీక్ చేసిన షాకింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ విజువల్ వండర్ నితీష్ తివారీ రామాయణం. రణబీర్ కపూర్ రాముడిగా, మన సౌత్ సూపర్ స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి రీసెంట్ గా మన చందమామ కాజల్ అగర్వాల్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ వెరైటీ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేసింది. అసలు ఈ సినిమాలో కాజల్ రోల్ ఏంటి, సినిమా విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి, దీని రిలీజ్ ప్లాన్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. లంకాధిపతి అయిన రావణాసురుడి భార్య మండోదరి క్యారెక్టర్ లో కాజల్ కనిపించబోతోంది. అంటే స్క్రీన్ మీద యష్ అండ్ కాజల్ కాంబినేషన్ ని మనం చూడబోతున్నాం. ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కాజల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో వర్క్ చేయడం నాకు ఒక సరికొత్త అనుభూతినిచ్చింది. ఎందుకంటే ఇది టెక్నికల్ గా చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్న ప్రొడక్షన్. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి విజువల్స్ ని ఎవ్వరూ ఏ సినిమాలోనూ చూసి ఉండరు అని చెప్పింది. అంతేకాదు, నటీనటులుగా మాకు కూడా ఇలాంటి ఒక టెక్నికల్ ఎన్విరాన్మెంట్ లో యాక్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఇది మన గుండెలకు చాలా దగ్గరైన ప్యూర్ ఇండియన్ స్టోరీ అంటూ కాజల్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. కాజల్ మాటలను బట్టి చూస్తే సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్ ని దాటేలా ఉన్నాయని అర్థమైపోతుంది. కట్ చేస్తే ఈ సినిమా టీజర్ ని ఏప్రిల్ 2న రిలీజ్ చేశారు కదా. అయితే ఆ టీజర్ కి ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది సినిమా విజువల్స్ గ్రాండియర్ చూసి వావ్ నెక్స్ట్ లెవెల్ అని పొగిడితే, మరికొంతమంది మాత్రం ఇదేంటి కార్టూన్ విఎఫ్ఎక్స్ లా ఉంది అంటూ గట్టిగానే విమర్శలు చేశారు. అయితే ఇండస్ట్రీ టాక్ ప్రకారం టీజర్ లో చూపించింది కేవలం శాంపిల్ మాత్రమేనట. సినిమా రిలీజ్ టైం కల్లా విఎఫ్ఎక్స్ వర్క్ పై ఇంకా పక్కాగా రియలిస్టిక్ గా మార్చడానికి మేకర్స్ రాత్రింబగళ్లు కష్టపడుతున్నారట. దంగల్, చిచోరే లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన నితీష్ తివారీ డైరెక్టర్ కాబట్టి కంటెంట్ అండ్ ఎమోషన్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమాకి స్క్రిప్ట్ ని నమిత్ మల్హోత్రా, శ్రీధర్ రాఘవన్ కలిసి రాశారు. ఈ కథలో దమ్ము మాత్రం మామూలుగా ఉండదు. ఇక ఈ సినిమా బడ్జెట్ అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే, బాబోయ్, ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ ని ఎవరు ప్లాన్ చేసి కూడా ఉండరు. ఏకంగా 4000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. కాస్టింగ్ ఎలా ఉందో చూసారా? మన సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తోంది. బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే రవి దూబే లక్ష్మణుడి క్యారెక్టర్ చేస్తున్నారు. వీటన్నిటికంటే బిగ్గెస్ట్ హైలైట్ ఏంటో తెలుసా? ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తోంది ఎవరో కాదు, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మర్ మరియు మన ఇండియన్ లెజెండ్ ఏఆర్ రెహమాన్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే గంగూబాయ్ లాంటి సినిమాలకి వర్క్ చేసిన పంకజ్ కుమార్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే, ఈ రామాయణం సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. పార్ట్ 1 ని ఈ ఏడాది దీపావళి కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ఇక పార్ట్ 2 ని నెక్స్ట్ ఇయర్ దీపావళి 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మండోదరిగా కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇవ్వటం, హన్స్ జిమ్మర్ మ్యూజిక్, రణబీర్, యష్ ల బ్యాటిల్, ఇవన్నీ చూస్తుంటే రామాయణం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. టీజర్ లో విఎఫ్ఎక్స్ పై వచ్చిన నెగిటివిటీని దాటుకుని నితీష్ తివారీ దీపావళికి ఎలాంటి మ్యాజిక్ చూపిస్తారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ సెట్ అవుతుందా? అలాగే రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా మీకెంతవరకు నచ్చారు? ఈ దీపావళికి రాబోతున్న పార్ట్ 1 కోసం మీరెంతమంది ఎంతవరకు వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.